మనం ఇప్పుడు ఏ దేవి వరమో నీవు 6వ ఎపిసోడ్ చూద్దాం. గీతాంజలిని ఎంతో ప్రేమగా చూసుకునే తన భర్తే చంపేస్తానని కోపంతో ఎందుకు అరుస్తాడు? నిజం తెలిసిందా? ఈ సీరియల్లో చూసేయండి. నువ్వు బానే ఉన్నావు కదా? మీరందరూ ఉండగా నాకేమవుతుందిరా? మరెందుకమ్మా పడిపోయావు? అది అది నీరసమమ్మా. అమ్మకి నీరసం వచ్చి అమ్మ అలా పడిపోయింది అంతే. టాబ్లెట్స్ వేసుకుంటే అంతా తగ్గిపోతుంది. మీరందరూ భోంచేశారా? ఇంకా లేదమ్మా. మీకెలా ఉందో అన్న బెంగతో పిల్లలు ఎవరూ భోజనం చేయలేదు. అలా భోజనం చేయకపోతే ఎలా? అమ్మ బాగుందని చెప్పాను కదా. పదండి అందరూ భోజనం చేదురు గాని. రేవతి, అమ్మని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు. అలాగే అక్క, రామ్మా. అమ్మా, వాటర్ తీసుకో. టాబ్లెట్లు వేసుకుంటావా అమ్మా? నేను తర్వాత వేసుకుంటాను. నువ్వు వెళ్ళి భోంచెయ్యమ్మా. హే, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. గొడవ చెయ్యకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి. అక్క, ఈ రోజు కర్రీ చాలా బాగుంది. ఇక మనల్ని ఆశ్రమం నుంచి ఎవరూ వెళ్ళమని చెప్పరుగా? ఇది మన ఆశ్రమం, మనం ఇక్కడే ఉంటాం. అమ్మయ్యా, ఇంకా హ్యాపీగా భోంచేద్దాం. అందరూ కడుపు నిండా తినండి. పిల్లలు, అమ్మా రామ్మా భోంచేద్దాం. నేను భోంచేయడం కాదు, మనం ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, మనం ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోతున్నాం. అది కాదమ్మా. నేను నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మారదు. అమ్మా అది నేనన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవు. మనం బయలుదేరుతున్నాం అంతే. ఆ కట్టే యూనివర్సిటీ ఏదో మమ్మల్ని పంపించాలనుకున్న అడవిలోనే కట్టుకోవచ్చు కదా. ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదు. హాయ్ మామ్, గుడ్ ఈవినింగ్. హలో మమ్మీ. హాయ్ మామ్. హాయ్ మామ్, ఐ మిస్ యూ సో మచ్. ఈవెన్ ఐ మిస్ యూ. ఏమైంది మమ్మీ, డల్ గా ఉన్నావు? ఏం లేదు. లేదు, నువ్వు డల్ గా ఉన్నావు. ఏమైంది మమ్మీ? నథింగ్ రా, నథింగ్. At the same time, you have to మామ్, మమ్మీ ఎందుకో డల్ గా ఉంది నాన్న. ఓకే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది కాదు నాన్న. హే డార్లింగ్, ఏంటి ఎలా ఉన్నావు? ఓ, వైజాగ్ ఇష్యూతో డిస్టర్బ్ అయ్యావా? లైట్ తీసుకో గీతు. ఆ జర్నలిస్ట్ కావాలనే దాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నేను ఆలోచిస్తోంది ఆ జర్నలిస్టులు అన్న మాటల గురించి కాదు, ఆ ఆశ్రమానికి సంబంధించిన ఆ అమ్మాయి అన్న మాటల గురించి. ఆ మాటల్ని నేను లైట్ తీసుకోలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. గీతు, కమాన్ గీతు, స్కూల్ అంతా సెట్ అవుతుంది. నో, ఐ కాంట్. ఆ అమ్మాయి మాట్లాడింది నేను తీసుకోలేకపోతున్నాను. కమాన్ గీతు, టేక్ ఇట్ కూల్యా. ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు అనుకున్నదే జరిగి తీరుతుంది. నువ్వు అనుకున్నట్టుగానే యూనివర్సిటీ కట్టి తీరుతావు. నీ ఎడ్యుకేషనల్ ఎంపైర్ ని నువ్వు అనుకున్నట్టుగానే వైజాగ్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తావు. ఎస్, చేస్తాను. నేననుకున్నట్టు వైజాగ్ దగ్గర యూనివర్సిటీ కట్టే తీరుతాను. దాట్స్ మై గీతు. గీతాంజలి అంటే ఇలా ఉండాలి, ఇలాగే మాట్లాడాలి. గీతాంజలి వైజాగ్ లో ఇన్స్టిట్యూట్ కట్టాలనుకుంటోందా? నాకు చెప్పనే లేదు. హే మామయ్య గారు, మీరెప్పుడొచ్చారు? నానా, ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడేనమ్మా. ఏం నాన్నా అలా ఉన్నారు? ఒంట్లో బాగానే ఉందా? బానే ఉందమ్మా, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఏంటి మామయ్య విశేషాలు? ఇక్కడికి వచ్చాకే ఒక విశేషం తెలిసింది అల్లుడు గారు. ఏంటది? గీత వైజాగ్ దగ్గర యూనివర్సిటీ కట్టబోతోందని. అవును మామయ్య గారు. తెలుసుకోకూడదు, అనాథగా పెరగాలి. ఏంటమ్మా పిలిచారంట? పిల్లలందర్నీ ఎవరెవరిని ఎక్కడికి పంపాలో ఇందులో అడ్రస్లున్నాయి. ఆ అడ్రస్లని నోట్ చేయి. వాళ్లందరికీ మళ్లీ ఒకసారి కాల్ చేయి. పిల్లల్ని సిద్ధం చేయి. ఇంకొక విషయం, నిన్ను కూడా ఒక మిలిటరీ ఆఫీసర్ దత్తత తీసుకుంటావన్నారు. ఇప్పుడే మాట్లాడాను. అమ్మా, పిల్లలందర్నీ ఎవరెవరిని ఎక్కడికి పంపాలో అడ్రస్లున్నాయి.
అందరికీ రైట్ మార్క్ చేశావు. మరి అంజలి అక్కకు మాత్రం ఏ అడ్రస్ లేదు. పైగా రౌండ్ ఆఫ్ చేసావెందుకు? అంజలి అక్కని పంపించట్లేదా? ఎక్కడెక్కడో పుట్టి ఈ ఆశ్రమానికి చేరిన ప్రతి బిడ్డ ఆకలన్నారు. మేం అనాథలమని చెప్పుకున్నారు. కాని నువ్వు మాత్రం ఏ రోజూ అనాథవని చెప్పుకోలేదు. నీ తల్లి రాదు అంటే ఒప్పుకోలేదు. ఆకల్ని మర్చిపోయి అమ్మని మాత్రమే గుర్తుపెట్టుకున్న గుండె నీది. కన్నీళ్లను దిగమింగుకుని కన్న తల్లి కోసం తప్పిస్తున్న మనసు నీది. కారణం నీ నమ్మకం. ఇప్పుడా నమ్మకం నిలబడకపోతే అమ్మనే మాటకు విలువుండదు. నీ ఎదురు చూపుకి అర్థం ఉండదు. అందుకే నా ప్రాణం పోయేలోపు నీ నమ్మకాన్ని నిజం చేసే పోతానంజలి. ఏంట్రా తినడం? ఇంతింత తింటే ఒంటికెలా పడుతుంది? చాలమ్మా, ఫుల్ అయిపోయింది. ఏంటి చాలు? తిను తిను. వాట్ అబౌట్ యు? తింటున్నాను మామ్. యాక్ట్ చేయకుండా ప్రాపర్గా తిను. మామ్, నేను చూడు ఎలా తింటున్నాను. యు ఆర్ మై గుడ్ గర్ల్. నానా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. అత్తయ్య గారు రాలేదు కదా, అందుకని ఫీల్ అవుతున్నారేమో. ఆహా, అవును, మామయ్య గారు ఈ వయసులో కూడా అత్తయ్య గారిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఏమంటారు? భలే వాడివే అల్లుడు. భార్య దారుణంగా మోసం చేయడంతో భర్త ఆత్మహత్య. హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలో ఉండే శంకర్రావుకి రాజేశ్వరికి 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లికి ముందే రాజేశ్వరికి ప్రేమ వ్యవహారం ఉందనే, దాని ఫలితంగానే ఒక బిడ్డకు తల్లయిందని కూడా శంకర్రావుకు తెలిసింది. భార్యని ఎంతగానో ప్రేమించే శంకర్రావు తన భార్యకు అంత దారుణమైన గతముందని తెలియగానే అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయ్యో పాపం. బాలచంద్ర కూడా గీతాంజలిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. రేపు పొరపాటున గీతాంజలి గతం గురించి తెలిస్తే తను కూడా ఇలాగే తట్టుకోలేడా? తట్టుకోలేక ఇలాగే చచా, జరగకూడదు. అలా ఎప్పటికీ జరగకూడదు. ఏంటి మామయ్య గారు ఆలోచిస్తున్నారు? ఆ న్యూస్ గురించేనా? అవునల్లుడు గారు, పాపం అనవసరంగా ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడనిపిస్తోంది. అవును మామయ్య గారు, తను చచ్చిపోయినంత మాత్రాన భార్య గతం మారిపోతుందా? అలాంటి గతాన్ని దాచి ఇన్నేళ్లు భర్తని మోసం చేసి ప్రేమగా ఉంటూ అన్యోన్యంగా కాపురం చేసింది అంటే అర్థం ఆ ప్రేమ, ఆ అన్యోన్యత, ఆ కాపురం నటనే అయ్యుంటుంది కదా మామయ్య గారు. అలా నటిస్తున్న భార్య నిజస్వరూపం తెలిసాక ఆత్మహత్య చేసుకోకూడదు. అలాంటి భార్యని ముక్కలు ముక్కలుగా నరికెయ్యాలి. ఆ భార్యకి బుద్ధి లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కైనా బుద్ధుండాలి కదండి. కూతురంత తప్పు చేసిందని తెలిసి కూడా ఆ విషయం దాచి పెళ్లి చేసి వాళ్లు కూడా తప్పు చేస్తారా? పెళ్లికి ముందే వాళ్ల కూతురు చేసిన తప్పు చెప్పుంటే ఇష్టమైతే పెళ్లి చేసుకునేవాడు, కష్టమైతే మానేసేవాడు. అలా ముందుగా చెప్పడం వల్ల ఆ తప్పు గురించి అతనికొక్కడికి తెలిసేది. అది దాయడం వల్ల ఇప్పుడు ఆ తప్పు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంటారా ఆ పేరెంట్స్? ఇప్పుడు హ్యాపీగా ఉంటుందా ఆ మహా ఇల్లాలు? ఆ భర్తెవడో అమాయకుడు కాబట్టి ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. అదే ఇంకొకడైతే నేను చెప్పినట్టు ఆ భార్యని ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. చెక్కు డిపాజిట్ చేసినప్పుడే నేను అడ్రస్ తీసి పెట్టుకోవడం మంచిదయింది. అంజలి భవిష్యత్తుకి దారి దొరికింది. జానకమ్మ గారు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? జానకమ్మ గారు, జానకమ్మ గారు లేరండి, బయటికెళ్లారు. ఇక్కడి నుంచి కొంతమందిని మా ఓల్డేజ్ హోమ్కి పంపిస్తామన్నారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చాము. అలాగేనండి, వాళ్ళని పంపిస్తాను. బాబాయ్, పిన్ని, తాతయ్య అందరు రండి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి అమ్మ చెప్పిన ఆశ్రమం వాళ్ళు వచ్చారు. వీడియో జానకమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.